విజయనగరం జిల్లాలోని మెంటెడ మండలంలోని సోమవారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా లోతుగెడ్డ, ఆంధ్ర జగన్నాథపురం తదితర గ్రామాలలో పర్యటించారు. పొంగుతున్న వాగులను పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటవద్దని కోరారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వరదల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంగళవారం జరిగే ఆంధ్ర సంతకు ఇతర ప్రాంతాల నుంచి గిరిజనులు ఎక్కువగా రావడంతో ముందస్తు జాగ్రత్తలతో భాగంగా సంతను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ త్రివిక్రమరావు, పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, టీడీపీ మండల అధ్యక్షులు చెల్మూరు వెంకట్రావు, గొర్రెల ముసలి నాయుడు, మన్నెపూరి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. గతంలో తాడి చెట్టు పడిపోయి ఒక అబ్బాయి చనిపోయాడు. అది ఒక్కడే చనిపోయాడు. ఆ ఆటోలో 16 మంది ఉన్నారు. 16 మంది చనిపోయారు. ఒక్కరు చనిపోయారు, లేక ఇద్దరు చనిపోయారు. ఉపయోగం కూడా లేవు. ఎప్పటి నుంచో ఉండిపోయి అవి పూర్తిగా వయసు అయిపోయాడు, పడిపోతాయి. ఇంకా నిన్నైతే లైట్లు ఏమీ లేవు. మార్నింగ్ ఒక 50 బల్బులు వేయించాము. ఇప్పుడు 50 బల్బులు వేయిస్తాము. ఇప్పుడు జేసీబీ పెట్టించి వర్షం రానంత వరకు కొన్ని అవర్స్ పెడతారు, రేపు కొన్ని అవర్స్. తుఫాను కారణంగా కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్స్ని, తహసీల్దార్స్ని, ఎంపీడీఓస్ని కన్సర్న్ మండలాల్లో స్థానికంగా ఉండమని చెప్పారు. ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ఎలక్ట్రికల్ విషయం కానీ, లేకపోతే వరదల విషయంలో కానీ, ఇరిగేషన్ నుండి వాటర్ వచ్చే విషయం కానీ, లేకపోతే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోమని, ప్రత్యేక శ్రద్ధలు తీసుకోమని చెప్పి ఉన్నారు. ఆ కారణంగా నిన్నటి నుండి మేము ఇక్కడే స్థానికంగా ఉండడం జరిగింది. ఈరోజు నేను గుర్ల విలేజ్కి, తర్వాత పనుగుల వలస విలేజ్కి మధ్యలో పారుతున్న ఏర్కి వెళ్ళాము. పనుకువాని వలస అక్కడ విఆర్ఓస్ని, కన్సర్న్డ్ విఆర్ఏస్ని, పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరినీ పెట్టడం జరిగింది. ఇది చాలా ఏరు రాత్రి కూడా చాలా ఉధృతంగా ఉంది. అందువల్ల ఎంఆర్ఓ గారిని ఇన్ఛార్జ్ చేశాము. తర్వాత అక్కడ బొబ్బాస్ చెట్లు అలాంటివన్నీ కలిపి ఒక వంతెనలాగా, అంటే ఇన్ ద సెన్స్ ఇటు రాకుండా కర్రలతోటి బార్కెట్ లాగా కట్టించాము. ఆ తర్వాత మేము ఈ జగన్నాథపురం వెళ్ళామండి. జగన్నాథపురంలో ఏంటంటే గతంలో ఈ శాండ్ బ్యాగ్స్ అవన్నీ వేసి ఒక పెద్ద పైపులు పెట్టి ఆపారు. కానీ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది రాత్రి కింద, నిన్న మార్నింగ్ కింద. ఈరోజు ఇప్పుడు చూస్తే కొంచెం తగ్గింది. కానీ అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టవలసిన అవసరం అయితే ఉందండి. తర్వాత అక్కడికి అప్రోచింగ్ రోడ్డు కూడా అసలు బాగాలేదు, తలుపుల వలస కూడాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత మోరోవర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి విలేజ్లో హ్యాంగ్ ఆఫ్ వైర్స్ కనబడుతూ ఉన్నాయి. ఏఈకి పర్టికులర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ ఆగూరు ఈ రివర్ ఆ విషయంలో కూడా ఒకసారి మేము విజిట్ చేసాము. ఒక 2 అవర్స్ ఇక్కడ మెంటాడ మెయిన్ విలేజ్లో మాకు ఇక్కడ సంత శాండీ జరుగుతూ ఉంటే కూడా సంతను ఆపడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఉధృతం తగ్గి లెవెల్ అన్ని చోట్ల వాటర్ లెవెల్ తగ్గడంతో ప్రజలు రావడానికి వీలుగా ఉందని మళ్ళీ సంతను కూడా కంటిన్యూ చేశాము. మాత్రం 50 హౌసెస్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే పడ్డారు. వారిని అక్కడ ఉండి వారికి ఏమైనా అవసరాలు ఏముంటాయో అనుకుని ఎంపీడీఓ గారిని ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన ఒక 3 అవర్స్ వెయిట్ చేశారు. నిన్న సాయంత్రము మేము ఆంధ్ర బ్రిడ్జికి వెళ్ళాము. అక్కడ 142.10 లెవెల్ ఉంది రిజర్వాయర్కి. అది 145.50 వస్తే తప్ప ప్రమాదం ఉండదని తెలియజేశారు. ఆ వాటర్ లెవెల్ అయితే అంత ఎక్కువ ఏమీ లేదు, ఇంట్లో కూడా ఆ రిజర్వాయర్లో ఎక్కువ ఏమీ లేదు. సో డేంజర్ అయితే ఏమి లేదు. ఎక్కడైతే వర్షం నీరు అవి వచ్చిన దానికే ఈ మంటాడ మండలానికి ఇబ్బందులు ఉన్నాయి. మోరోవర్ ఎలక్ట్రికల్ వైర్స్ గురించి ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ఛార్జ్ అవటం వల్ల అక్కడ జూనియర్ లైన్ మ్యాన్లకే చెప్పడం జరుగుతూ ఉంది.
ఏఈకి వెంటనే మేము కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నాము. మోరోవరు నాకు దొరికింది ఏంటంటే ఆంధ్ర పక్కన విలేజ్లోని నాకు శుభ్రత కనబడట్లేదు. తర్వాత లాట్ ఆఫ్ బుషెస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు జేసీబీ పెట్టి క్లీన్ చేయమని చెప్పాను. రోడ్ అంతా బాగాలేదు. ఎస్, నేను అబ్జర్వ్ చేశాను, బుషెస్ క్లీన్ చేయలేదు. తర్వాత నిన్నైతే లైట్లు ఏమీ లేవు. మార్నింగ్ ఒక 50 బల్బులు వేయించాము, ఇప్పుడు 50 బల్బులు వేయిస్తాము. ఇప్పుడు జేసీబీ పెట్టించి వర్షం రానంత వరకు కొన్ని అవర్స్ పెడతారు, రేపు కొన్ని అవర్స్